నమస్తే, వెల్కమ్ టు NHTV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. సో మొత్తానికి అధికార పీఠము అధిరోహించారు అమెరికాకు డొనాల్డ్ ట్రంప్. సో ప్రపంచవ్యాప్తంగా అందరూ చూసిన వేడుక కంప్లీట్ అయింది. అట్ ద సేమ్ టైం సింపుల్ మాటల్లో చెప్పాలంటే షేర్ మార్కెట్లు కూడా దూసుకుపోయాయి. సో చాలా లాభాల బాట పట్టిందనే చెప్పాలి షేర్ మార్కెట్ సూచీలన్నీ కూడా. అది భారత్ కావచ్చు, లేకపోతే ఇతర దేశాలు కావచ్చు, అమెరికా కావచ్చు. మరోవైపు అటు అమెరికాలో కూడా చాలా ఉత్సాహంగా అందరూ ఎదురు చూశారు. కానీ నెక్స్ట్ డేనే మార్కెట్లంతా కూడా డౌన్ అయిపోయాయి. ముఖ్యంగా భారత్ విషయానికి వద్దాం. భారత్లో కూడా మార్కెట్లు ఈరోజు డౌన్ అయిన సందర్భం, దాని గురించే పెద్ద చర్చ జరుగుతోంది. సో ఇదంతా ఫోర్గ్రౌండ్లో అయితే, మరి బ్యాక్గ్రౌండ్లో భారత ఎకానమీ ఏ విధంగా ఉంది అండ్ డొనాల్డ్ ట్రంప్ అధికార పీఠం చేజిక్కించుకున్న తర్వాత తాను తీసుకున్న నిర్ణయాలు మన దేశం మీద ఎలాంటి ప్రభావం చూపెడతాయి, ముఖ్యంగా ఫిబ్రవరి 1 నుంచి టారిఫ్స్ వేస్తాను అన్ని దేశాల మీద అని చెప్పి ఆయన అంటున్న నేపథ్యంలో భారత్ మీద ఆ ప్రభావం ఎలా పడుతుంది అండ్ రాబోయే రోజుల్లో ఆయన తీసుకునే ఎలాంటి నిర్ణయాలు, ఏ రకమైన నిర్ణయాలైనా కూడా ఆల్రెడీ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఇంకా కొత్త నిర్ణయాలు ఏవైతే అమల్లోకి వస్తాయో వాటిని కనుక బేరీజ్ వేసుకున్నట్లయితే వాటి ప్రభావం మన భారత్ మీద ఎలా పడుతుంది, రూపాయి డాలర్ విలువల విషయంలో ఏ రకంగా మనం ఇంబ్యాలెన్స్ అవుతూ ఉన్నాం, మరోవైపు మన భారత ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉంది, కొంత ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణం అంటే దేని ప్రభావం వల్ల, అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా తగ్గిపోతున్నాయా, లేదా డొనాల్డ్ ట్రంప్ అధికార పీఠం చేజిక్కించుకొని తీసుకునే నిర్ణయాల వల్ల ఏమైనా అవుతుందా. సో ఎలా ఉంది, మైక్రో ఎకానమిక్స్ ఏ విధంగా ఉన్నాయి, మ్యాక్రో ఎకానమిక్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు, సీనియర్ ఎకానమిస్ట్. వారిని అడిగి మరింత లోతైన విశ్లేషణ చేద్దాం. సో ముఖ్యంగా మార్కెట్ల నుంచి కూడా మనం మొదలు పెడదాం, ఎందుకంటే అందరికీ అర్థమయ్యే భాష. స్టాక్ మార్కెట్లు కూలిపోయాయి అంటూ వస్తున్న వార్తలు, ఇది మన ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావాలు చూపెడతాయి, అక్కడి వరకు మనం మాట్లాడుకుందాం. శాస్త్రి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్తే సార్. అంటే ఒక రకంగా ఇంటలెక్చువల్గా యాజ్ అన్ ఎకానమిస్ట్గా మీరు మాట్లాడాలంటే చాలా పెద్ద పదాలు ఉంటాయి, చాలా కాంప్లికేటెడ్ పదాలు ఉంటాయి, అవి సామాన్యులకు అర్థం అవ్వచ్చు కాకపోవచ్చు. బట్ ఒక రకంగా సామాన్యంగా మనం మాట్లాడితే ఈ మార్కెట్ల మీద ఎలాంటి ప్రభావం, మన ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావాలు ఉన్నాయి, సో ఎలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్, ఎలా అర్థం చేసుకోవాలి మనం? ప్రజలకి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. రాజకీయ నాయకుల కంటే కూడా, సినిమా విషయాల కంటే కూడా, క్రికెట్ ఆటల కంటే కూడా అతి ముఖ్యమైన వాళ్ళ భవిష్యత్తు, ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించి, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఈ ఆర్థిక వ్యవస్థ. ఈ ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన తెచ్చుకోవాలి. మన ఇండియా పరిస్థితి చూద్దాం. మన ఇండియా పరిస్థితి ఏంటంటే, ఈ రోజులు స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయంటే, మనం స్టాక్ మార్కెట్లు అంటాం కానీ అది స్టాక్ మార్కెట్లు కాదు, స్టాక్ మార్కెటే. భారతదేశంలో స్టాక్ మార్కెట్లు చాలా చోట్ల ఉన్నాయి. కలకత్తాలో ఉంది, లక్నోలో ఉంది, ఢిల్లీలో ఉంది, హైదరాబాద్ లో ఉంది, విజయవాడలో ఉంది, చెన్నైలో ఉంది, బెంగళూరులో ఉంది. కానీ అవి ఏమి పెద్దగా ఇది ఉండవు. ఒక్క బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ BSE మాత్రమే ఇది అవుతుంది. ఇంత పెద్ద దేశంలో ఒక్క స్టాక్ ఎక్స్చేంజ్ ఉండడం కరెక్ట్ కాదు, తప్పది. దాన్నే ప్రమోట్ చేసి దాన్నే ఇచ్చాడు. దీన్ని బట్టి మన యొక్క ఇన్వెస్ట్మెంట్, కార్పొరేట్ బ్యాంకింగ్ ఇన్వెస్ట్మెంట్, ప్రజల ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ చూస్తే కూడా దాని మీద అవగాహన పెద్దగా కల్పించలేకపోయి. ఈవెన్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా బొంబాయిలోనే ఉంటుంది. సో దీని మీద పూర్తిగా రిఫార్మ్స్ రావాలి. స్టాక్ ఎక్స్చేంజెస్ మీద కూడా మనం రిఫార్మ్స్ తెచ్చుకోవాలి. ఇలా పడిపోతున్నాయి అంటే అది వీక్ వల్ల పడిపోతున్నాయి, మన వీక్నెస్ వల్ల పడిపోతున్నాయి. స్పెక్యులేషన్ కూడా తట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో మన స్టాక్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి. ఎంత స్పెక్యులేషన్స్ తట్టుకోవాలి. మీరు న్యూయార్క్ లో స్పెక్యులేషన్ మీద పడిపోవు, స్టాక్ ఎక్స్చేంజ్లు పడిపోవు. అది కొంతవరకు స్పెక్యులేషన్ యాక్సెప్ట్ చేస్తాయి, అన్ని రకాలుగా అది యాక్సెప్ట్ చేయదు. కానీ మనది చాలా ఏంటంటే సెన్సిటివ్ గా ఉంటాయి, మన మార్కెట్స్ చాలా సెన్సిటివ్ గా ఉంటాయి, అది పడిపోతాయి. ఇంకా విషయానికి వస్తే, మనం ప్రపంచానికల్లా అతిపెద్ద రాజ్యంగా, అతిపెద్ద బలవంతుడు దేశంగా పరిగణించేది అమెరికా. మనం ఎందుకు పరిగణిస్తాం అంటే, వాళ్ళకున్న ఆర్థిక వనరులు కానీ, వాళ్ళకున్న ఆర్థిక స్థితిగతి కానీ, వాళ్ళకున్న ఆర్థిక ఆస్తి అప్పులు పట్టి కానీ, ఈ 3 వ్యవహారాలుగా చూసినా కూడా అమెరికా అందరికంటే, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే శాసించే స్థాయిలో ఉంటుంది. అమెరికా డాలర్ తోనే అందరికీ ముడిపడి ఉంటుంది. డాలర్ నే మెయిన్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లో కనుక మనం చూస్తే
అమెరికన్ డాలరే మెయిన్. 190 దేశాలు ఒకదానికొకటి ఇంటిగ్రేట్ అయ్యాయంటే ఒక ఫారిన్ కరెన్సీ, అది అమెరికన్ కరెన్సీ. వాళ్ళకున్న లాభాలు కానీ వాళ్ళకున్న రిజర్వ్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి అమెరికా దేశం కూడా అసాధారణ స్థితిగతులకు లోనై వాళ్ళు ఏంటంటే $28 ట్రిలియన్ ఎక్స్టర్నల్ డెప్ట్, అప్పు, వాళ్ళకు కూడా అప్పు ఉంది మనలాగా మనకి. సో నేను చెప్పేది ఏంటంటే మనకున్న అప్పుకి వాళ్ళకున్న అప్పుకి మన వరకు అప్పు అనేది మన వరకు ఎక్కువ, వాళ్ళకున్న అప్పు కూడా వాళ్ళకి ఎక్కువే, చాలా ఎక్కువ. కానీ ఏం జరిగిందంటే ఇక్కడ అమెరికాకున్న వ్యవస్థల్లో అన్ని వ్యవస్థీకృతమైన విధానాలు. వాళ్ళు ఏమీ పెద్ద గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నా కూడా, ట్రంప్ గారు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా 6 నెలలు టైం పడుతుంది అది ఇంప్లిమెంట్ చేయడానికి, వెంటనే ఇంప్లిమెంట్ అవ్వదు. అంటే ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ మీద మన దగ్గరకు వస్తున్నప్పుడు అమెరికాకు సంబంధించి మన మీద ఏ రకంగా ఆధారపడుతుంది. మనకు రెమిటెన్స్లు వస్తాయి, మనకి ఇక్కడి నుంచి మన ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్ని అమెరికాకి వెళ్తాయి, అక్కడి నుంచి ఇంపోర్ట్స్ ఉన్నాయి, టెక్నికల్ కొలాబరేషన్స్ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంది. మనకి ఫారిన్ ఇన్వెస్టర్స్ మాక్సిమం అమెరికన్స్ లో డాలర్లో పెడతారు, అది విత్డ్రాల్ పక్కన అది విత్డ్రాల్ అవుతోంది. సో ఎందుకు ఇవన్నీ అంటే ఒక పాలసీ డెసిషన్లు, అంటే ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఆ పాలసీ డెసిషన్లు కొన్ని మారిపోతున్నాయి. ఆయన ఏంటంటాడంటే మా అమెరికాయే మాకు ప్రధానం, మాకు ఇతర సంబంధం లేదు. ఎన్నాళ్ళు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో దేంట్లో కానీ మేము పాలసీ వైజ్ చేసిన ఎటువంటి వ్యయ విధానాలైనా సరే మేము అనుసరించము. ఆయన కెనడాకి మేము $200 బిలియన్ సహాయం ఎందుకు చేయాలి అని చెప్పారు. కెనడా మీద కూడా ట్యాక్స్లు వేస్తాడంట. లేదంటే కెనడా వాళ్ళని ఏమన్నాడంటే మీరు అలా బతకలేకపోతే మీరు ఒక స్టేట్ గా తయారై ఒక గవర్నర్ గా మీరు ఉందరు కానీ మిమ్మల్ని ఉంచుకుంటాం, మీరు కూడా మాలో బాగుండి అంటున్నాడు. ఇంకా ఆయనకు వచ్చేటప్పుడు పనామా కాలువ, ఆ పనామా కాలువ నుంచి సౌత్ అమెరికా వాళ్ళ ఎక్స్పోర్ట్స్ 60% ఎక్స్పోర్ట్స్ ఇటువైపు రావాలంటే అదంతా పనామా కాలువ నుంచి వస్తుంది. దాన్ని పనామా నుంచి చైనా వాళ్ళు తీసుకున్నారు మెయింటెనెన్స్. సో అది ఆయనకి ఇష్టం లేదు, ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే చైనాని ఆయనకి తెలుసు, చైనా ఇండియా ఇప్పుడు అప్కమింగ్ డెవలపింగ్ వాళ్ళు నేషన్స్ డెవలప్ అవుతున్నారు. ఎకానమీ మొత్తం బిజినెస్ లో చూస్తే ఆల్మోస్ట్ చైనా ఇండియా టుగెదర్ ఒక $20 ట్రిలియన్ 22 ట్రిలియన్ మన ఇద్దరి మధ్య ఉంది. చైనా దగ్గర 16-18 ఉంటే మన దగ్గర 4 ఉంది. సో 18-22 ట్రిలియన్ల బిజినెస్ ఇక్కడ ఎకానమీ ఉంది. అంతే ఈక్వల్ గా $26 ట్రిలియన్ ఎకానమీ అమెరికాకు ఉంది. సో ఇండియన్ చైనా ఎకానమీ అమెరికా ఎకానమీ ఈ రెండింటిని ఆయన దగ్గరగా చూస్తున్నాడు. సో చైనా ముందు ఇబ్బంది పెట్టాలి, చైనా ఇబ్బంది పెట్టాలి, ఆయన ఇబ్బంది పెట్టకపోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఆయన పరిస్థితి ఆయనే అర్థశాస్త్రవేత్త కాదు, ఆయన ఒక బిజినెస్ మ్యాన్. ఆయన బిజినెస్ మ్యాన్ కి ఎకానమీలో ఆయనకు తెలియదు ఎవరికి ప్రాఫిట్ అయిందా ఎవరికి అయింది కానీ సమాజాన్ని నడపాలన్న ఒక భావన ఆయనకు తెలియదు. సమాజాన్ని నడపట్లేదు, నేను ఒక దేశాన్ని నడుపుతున్నాను, కంపెనీగా నడుపుతున్నాను అనుకుని చూస్తున్నాడు ఆయన. ప్రతి దాంట్లో లాభం ఎంత ఉంది, నష్టం ఎంత ఉంటుంది. దేశాన్ని నడుపుతున్నప్పుడు లాభ నష్టాలు ఉండవు, దేశాన్ని అభివృద్ధి పదంలో నడపాలి, అక్కడ డిఫరెన్స్ వచ్చింది. అంచేత ఎక్కడైతే ఆయనకి అంత విధి విధానాలు తెలియకపోవడం, ఆయన ఇతరుల మీద ఆధారపడ్డు, ఆయన వ్యక్తిగతంగా ఆయన నిర్ణయాలు తీసేసుకుంటాడు. ఆ నిర్ణయాలు తీసుకున్నవన్నీ కూడా ఎటువంటి స్థితిగతికి వెళ్తుంది. ఎందుకంటే మన ఇండియా మనకి ఆయన తీసుకున్న నిర్ణయంలో నేను జన్మగా వచ్చే సిటిజన్షిప్ నేను ఇవ్వను అని చాలా స్పష్టంగా చెప్పేశాడు. అంటే మనం ఎవరైతే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారో వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళారు అనేది కూడా ఉండదు. వాళ్ళకి సిటిజన్షిప్ అయితే ఒకవేళ ఇచ్చుంటే కూడా దాన్ని వాళ్ళు రివ్యూ చేసి రివోక్ చేస్తారు. ఏ పరిస్థితిలో వచ్చారు, ఎలా వచ్చారు, ఎన్నేళ్ళు ఉన్నారు, వీళ్ళ స్థితిగతి ఏంటి, ప్రతి వ్యక్తి విధానం వాళ్ళకి ఒక పాలసీ వస్తుంది. ఆ పాలసీలో ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఏముంటాయి, ఆ ఆస్పెక్ట్స్ ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళు హోమ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది, వాళ్ళు నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఆ హోమ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ మెకానిజానికి ఒక ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇగో ఇది ఇలా, ఈ రూల్ ఇలాగా, ఈ రూల్ ఇలాగా, ఈ రూల్ ఇలాగా, అవన్నీ రూల్స్ ని కూడా ఆయన యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని ఫుల్ఫిల్ చేసేటట్టుగా ఉంటుంది. సో ఆ రకంగా ఫుల్ఫిల్ చేస్తే ఏ రకమైన
వాళ్ళు ఇంప్లిమెంటేషన్ విధానాన్ని మెకానిజాన్ని వాళ్ళు తయారు చేస్తారు, ఆ ముసాయిదాన్ని ఎలా తయారు చేస్తారు అన్నది వచ్చే 2-3 నెలల్లో మనకు బయటపడుతుంది. ఓకే, కానీ మన ప్రకారం అయితే కనీసం 14 లక్షల మంది, ఎందుకంటే కొన్ని ఐటీ కంపెనీలు కూడా పెనాల్టీలు పే చేసి H1B వీసాల్లో వాళ్ళు ఫిల్ చేసుకున్నారు. అంటే ఏంటి, ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా వాళ్ళు పంపించారు. ఆ పంపించిన వ్యక్తులందరూ కూడా కంపెనీల తరపు నుంచి కూడా విత్డ్రా చేసుకోమని ప్రెషర్ ఉంది. సో అది ఎంతవరకు వాళ్ళు తీసుకుంటే ఆ ప్రెషర్ తీసేస్తారంటే కంపెనీలు కూడా ఎక్కువ రిస్క్ తీసుకోలేవు. సో అంచేత కంపెనీ ఎంప్లాయీస్ ని వెనక్కి పిలిపించేస్తాయి. ఇక్కడ కొంచెం ప్రాక్టికల్ పాయింట్స్కి వద్దాం సార్. అంటే ఒక్కసారి ఒక కామన్ వ్యూవర్కి కూడా ఇంకొంచెం సింప్లిఫైడ్ వేలో ఆలోచిస్తే మన ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? సో ట్రంప్ రావడం కావచ్చు, లేకపోతే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతున్నాయనడం, ఈరోజు మార్కెట్స్ కూడా 1% పైనే డౌన్ అయిన సందర్భం కనబడుతోంది కదా. సో ఇలా చూసినట్లయితే ఏం ప్రభావం పడింది అని మనం అర్థం చేసుకోవాలి, ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుందని అర్థం చేసుకోవాలి. అంటే మనకి ఓవరాల్ గా మొత్తం ఇండియా మొత్తం చూస్తే మన ప్రజల యొక్క కొనుగోలు శక్తి మీద ఏ రకంగా దాని యొక్క పరిస్థితి ఆ ప్రభావం ఉంటుంది. అదే రకంగా ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ మీద ఏ రకంగా ప్రభావం ఉంటుంది. అదే రకంగా మన రూపాయి విలువ ఎంత పడిపోతుంది, ఎంత వీక్ అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్ లో. ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేస్తూ చాలా అంశాలు వస్తాయి. అంటే ఇవన్నీ ఏంటంటే ద్రవ్యోల్బణం చూస్తే ఇది మ్యాక్రోలోకి వస్తుంది. ఈ ఇన్ఫ్లేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం మ్యాక్రో ఎకనామిక్స్ లో చూస్తాం. అదే జీడిపి మన ఇది వ్యయ అంశంగా చూసి వాటిని కొనుగోలు శక్తి మీదకి వెళ్ళేటప్పటికి అది మైక్రోకి వెళ్ళిపోతుంది. ఆ మైక్రో నుంచి మళ్ళీ మనం ఇటు దగ్గరకు వచ్చి డాలర్ రేట్ దగ్గరకు వచ్చేటప్పటికి అది మళ్ళీ అగైన్ మైక్రోకి వచ్చేస్తుంది. సో కొన్ని మ్యాక్రో అంశాలు, ఒక మైక్రో అంశం. ఒక మైక్రో అంశానికి దగ్గర మనం చూస్తే కనుక వాళ్ళ కొనుగోలు శక్తి, అంటే కొనుగోలు శక్తి ఏ రకంగా అంటే ఇంటిగ్రేట్ అవుతుందంటే ఇన్ఫ్లేషన్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంటే వాళ్ళ కొనుగోలు శక్తిని వాళ్ళు ఎసెన్షియల్ కమోడిటీస్ తో వాళ్ళు తగ్గించడం వాళ్ళకి కొనుగోలు పర్చేసింగ్ పవర్ సర్ప్లస్ అవుతుంది. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? అంటే మామూలుగా అయితే ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే మార్కెట్ ట్రెండ్స్ కావచ్చు, లేకపోతే పిల్లల స్కూల్ ఫీజులు కావచ్చు, ఇట్లాంటివన్నీ రకరకాలుగా ఉంటాయి కదా సార్ కొనుగోలు. అంటే ఆ కొనుగోలు శక్తి అదే ఎక్కడ ప్రెషర్ పెరుగుతుందో అక్కడ పెరిగినప్పుడు వీళ్ళ కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఎందుకంటే మెయిన్ గా మనం చూసేది ఏంటంటే ఎసెన్షియల్ కమోడిటీస్. ఎందుకంటే మనం ప్రైస్ ఇండెక్స్ ఎసెన్షియల్ కమోడిటీస్ మీద చూస్తాం కాబట్టి అవన్నీ పెరిగడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. ఎందుకంటే మన ఇంపోర్ట్స్ వాళ్ళు ఏ రకంగా అక్కడ ఏంటంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ డిస్టర్బ్ అవుతుంది. చాలా మంది వ్యక్తులు ఇక్కడ తిరిగి వచ్చేస్తారు. చాలా మంది తిరిగి వచ్చేస్తే ఎక్కడెక్కడ ఈ బ్యాలెన్సెస్ మన కంట్రీ వచ్చేస్తారని లేదు. మన కంట్రీ కాదు, ఎన్నో కంట్రీల నుంచి ప్రజలు అక్కడ కోఆర్డినేట్ చేసేవాళ్ళు అందరూ వ్యక్తులు వెళ్ళొచ్చు, పోర్టుల్లో ఇబ్బంది అవ్వచ్చు, ఎక్కడైనా ఇబ్బంది అవ్వచ్చు. సో అలాంటి మనుషులను కనుక వాళ్ళు పంపించడం మొదలు పెడితే ఒక రకమైన ఆ ఫియర్ తీసుకొస్తున్నారు. అది ప్రెసిడెంట్ ఆ ఫియర్ తీసుకురావడం వల్ల ప్రజల్లో ఒక రకమైన అంబిగ్యూటీ పెరుగుతుంది. అంటే పంపించడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి సార్? పంపించడం అంటే వాళ్ళు తిరిగి వెనక్కి పంపించేస్తారు, డిపోర్ట్ చేస్తారు. అమెరికా స్పష్టంగా చెప్పాడు ట్రంప్ గారు, మేము ప్రాపర్ గా వాళ్ళ వెరిఫై చేస్తాం, వాళ్ళ సైన్యం వెరిఫై చేస్తుంది. ఆ వెరిఫై చేసిన తర్వాత డాక్యుమెంటేషన్ ఎక్కడైనా తేడా వచ్చింది, వాళ్ళు పాత డాక్యుమెంటేషన్ తేడా వచ్చినా 10 ఏళ్ళు ఉన్నా కూడా 5 ఏళ్ళు ఉన్నా కూడా మేము తిరిగి పంపించేస్తాం అని చాలా స్పష్టంగా. సో అంచేత నేను చెప్పేది ఏంటంటే అది దాని మెకానిజం ఏ రకంగా రాస్తున్నారు, ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఏ రకంగా ఉన్నది, అది కొంతగా ఒక 15 రోజుల్లో మనకి అది వచ్చేస్తుంది. మొత్తం ఆ షెడ్యూల్ అంతా వస్తుంది. మన ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు? మన ఆర్థిక వ్యవస్థ విషయం కావచ్చు, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలు కావచ్చు, ట్రంప్ అధికార పీఠం కావచ్చు, ఏ రకంగా చూసినా అంటే మన ప్రభుత్వం అంటే టాక్సేషన్ విధానం మార్చుకోవాల్సి ఉంటుంది. టాక్సేషన్ రివ్యూ చేయాలి, ఎన్ని ప్రొడక్ట్స్ రివ్యూ చేయాలి, ఎలా చేయాలి, ఏ రకంగా చేసుకోవాలి, ఎంత డిఫరెన్స్ వస్తుంది, ఏ రకంగా మనం ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం, ఎంత ఎక్స్పోర్ట్స్ అమెరికాకి వెళ్తున్నాయి, అందులో ఏ ప్రొడక్ట్స్ వెళ్తున్నాయి, ఎన్ని తక్కువ అవుతాయి, ఎంత ట్యాక్స్ వేద్దాం అనుకుంటున్నాడు, ఏదైనా వేస్తారా వెయ్యడా, ఇవంతా ప్రాపర్ డ్యూ డెలిజెన్స్ చేయాలి. ఇది టైం పడుతుంది. ఆ టైం ఎంత పడుతుంది, ఎలా పడుతుంది అనేది కొంచెం టైం. అదేంటంటే అవి తీసుకునే నిర్ణయాలు బట్టి అది మనకు కరెక్ట్ గా రావాలి ఆ ఇన్ఫర్మేషన్. ఇంకా ప్రస్తుతం కరెక్ట్ రాదు, డెసిషన్ అయితే అయిపోయింది, దాని మీద అన్యాయం ఏంటి అనేది బయటికి రావాలి. అండ్ మరోవైపు డాలర్ విలువ బలపడుతోంది, రూపాయి పతనం అవుతోంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఈక్వేషన్ ని? డాలర్ విలువ పడిపోవడం అంటే
ఈ 28 ట్రిలియన్ల డెప్ట్ అమెరికన్ డెప్ట్ లో చైనా ఎక్కువ డెప్ట్ వాళ్ళు ట్రెజరీ బాండ్స్ కొన్నారు, అమెరికన్ ట్రెజరీ బాండ్స్. సో చైనా వాళ్ళు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 500 నుంచి 600 బిలియన్ డాలర్ల చైనా అమెరికన్ అప్పుని అమ్మేయడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళు తీసుకున్న బాండ్స్ అన్ని తిరిగి ఇచ్చేయడం కానీ మార్కెట్ లో అమ్మేయడం కానీ చేస్తారు. చేస్తే అవుతున్నది డాలర్ మీద ఉంటుంది కానీ ఆ ప్రెషర్ ఒక్కసారి ఆ $600 బిలియన్ యూజ్ మనీ, ఆ మనీ ఒక్కసారి కనుక వాళ్ళు తీసేసుకుంటే అది డాలర్ మీద ప్రెషర్ వచ్చి ఆ డాలర్ రూపంలో ప్రెషర్ కూడా వస్తుంది. ఎందుకంటే అమెరికన్ గవర్నమెంట్ కి ఏంటంటే ప్రజెంట్ వాళ్ళు మొత్తం సిస్టమేటిక్ గా స్ట్రాటజిక్ గా మైక్రో అండ్ మైక్రో లెవెల్లో వాళ్ళు చాలా అంశాలను బయటికి పడుతున్నారు. వాళ్ళ జీడిపి వస్తుంది, జీడిపి మీద ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ అన్నిటి మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఏదని కాదు, ఈ విషయం మీద ఎఫెక్ట్. సో అది అలా ఎఫెక్ట్ అవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇంటర్నేషనల్ గా ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఆల్రెడీ మనం యుక్రెయిన్ ద్వారా ఇరాన్ ఇజ్రాయెల్ విధానంలో ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ దెబ్బతినడం వల్ల ఇది ఏంటంటే ఇబ్బంది అయింది. ఇంకో ఇబ్బంది ఏంటంటే పనామా కాల్లో ఈ పనామా రివర్ మధ్యలోంచి రావడంతో ఏమవుతుంది, వాళ్ళు ఏంటంటే దాని మీద ఆధిపత్య పోరు మొదలవుతుంది, ఎవరికి, చైనాకి, అమెరికాకి. సో దాని కూడా రావడంతో ఏమైంది, ఇప్పుడు ఒకవేళ అమెరికా చైనా మధ్య కనుక అక్కడ డిస్టర్బెన్స్ వస్తే, ఒకవేళ పనామా కాలువ కనుక మూసేస్తే వీళ్ళు కింద తిరిగి 30,000 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలి. 30,000 కిలోమీటర్లు మొత్తం అంతా చివరి దాకా వెళ్ళడానికి. సో అది అక్కడి నుంచి ఇటు సైడ్ రావాలన్నా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నా కష్టం అయిపోతుంది. సో నేను అందుకని దాని ఉద్దేశంతో నేను చెప్పేది ఏంటంటే ఆ 30,000 కిలోమీటర్లతో సప్లై చైన్ కాస్ట్ పెరిగిపోతుంది. సప్లై చైన్ కాస్ట్ పెరిగిపోతే ఆల్మోస్ట్ రోజుకి $60 బిలియన్ గా వచ్చే ఈ పనామా కాలువ అది తేడా వస్తే అది ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్స్ మీద ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది. ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ఎక్కువ చూపిస్తే అది ఆటోమేటిక్ గా ఇన్ఫ్లేటెడ్ అయిపోయి పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోతే మన ఇన్ఫ్లేటెడ్ ఆయిల్ ప్రైసెస్ అన్ని మనం ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటాం కాబట్టి ఆ క్రూడ్ ఆయిల్ మనకి ఇప్పుడు ఈ రష్యన్ యుక్రెయిన్ వార్ కూడా నేను అనుకోవడం ఇంకో 10 రోజులు తొలగించేస్తాడు, ఆపించేస్తాడు. ఎందుకంటే ఇంకా అమెరికా ఏంటి సపోర్ట్ చేయదు. అమెరికా ఎట్టి పరిస్థితుల్లో ఆయన ₹1 తీసుకొచ్చి పెట్టడం అనేది ఉండదు, ఆయనకి తెలియదు. సో ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన జో బైడెన్ లాగా ఇంత డబ్బు ఇవ్వడం కానీ ఇన్ని మిసైల్ ఇవ్వడం కానీ అటువంటివి ఏమీ చేయడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ అమెరికన్ సైన్యం అటువంటి ఏమైనా అక్కడ ఉంటే వాళ్ళని వెంటనే వచ్చేయమంటాడు. ఆయన ఖర్చు పెట్టడానికి ఇష్టపడ్డు. ఆయన పాలసీలు చాలా క్లియర్ గా ఉన్నాయి. ఆయన బిజినెస్ మ్యాన్. సో జియో పాలిటిక్స్ మీద అంతగా ఇంట్రెస్ట్ లేకుండా ఆయన ఏంటంటే రష్యన్ తో వాళ్ళు సెటిల్ చేసేస్తే ఆ ఇబ్బందులు వేరుంటాయి. అక్కడ ఈ ఒపెక్ కంట్రీస్ కూడా వాళ్ళు కోల్పోయారు, లాస్ట్ 3 ఏళ్ళగా వాళ్ళు చాలా మనీ కోల్పోయారు ఈ ఒపెక్ కంట్రీస్. ఎందుకంటే రష్యా చాలా కాంపిటేటివ్ ప్రైసింగ్ లో రష్యా చాలా తగ్గించి, అది కూడా మనకి స్పెషల్ ప్రైస్ డిస్కౌంటెడ్ ప్రైస్ తో మనకు ఆయిల్ ఇవ్వడంతో ఏమైందంటే మనం 6-7 దగ్గర కొంటాం. అలా కాకుండా మనం భాగం రష్యా నుంచి కొనుక్కోవడం జరిగింది. సో దీని వల్ల మనకి సర్ప్లస్ వచ్చింది. ఈ అసాధారణమైన పరిస్థితి వల్ల మనకి $700 బిలియన్ సర్ప్లస్ వచ్చింది. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎంత ఎఫెక్ట్ అయితే మన కొనుగోలు శక్తి తగ్గుతుంది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గితే కనుక వాళ్ళ జీవితాలు అన్ని రకాలుగా బయటపడుతుంది. శాస్త్రి గారు, సో ఓవరాల్ గా ఒక సింగిల్ లైన్ కంక్లూజన్ ఇవ్వండి. అంటే అమెరికాకి స్వర్ణయుగం మొదలైంది, స్వర్ణయుగాన్ని తీసుకొస్తాను, స్టార్ట్ అయింది, ఈ రకంగా చెప్తూ ఉన్న ట్రంప్ విషయానికి వస్తే నిజంగా అది స్వర్ణయుగమేనా? అండ్ భారత్ లాంటి దేశాలకు ఎలాంటి యుగం అనుకోవాలి? ఒక సింగిల్ లైన్ కంక్లూజన్. అంటే నేను అంటాం మీకు చెప్పేది ఏంటంటే అమెరికాకి స్వర్ణయుగం కాదంటే అది తాటి చెట్టు యుగం అంటారు. అంటే వాళ్ళకి తెలియదానం. ఆయనకి నా వరకు నేను ఒక అర్థశాస్త్రవేత్తగా చెప్పేది ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ అలా పనిచేయకూడదు, తప్పది. ఆయనకి తెలియదు. ఆయనకి కనీసం ఎకనమిస్టులు వాళ్ళ ఎకనమిస్టులు కూర్చోబెట్టి చెప్పాలి. 130 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చేయడం అది కరెక్ట్ కాదు. ప్రాపర్ డ్యూ డెలిజెన్స్ చేయాలి, ఇంపాక్ట్ అసెస్ కూడా చేసుకోవాలి, దాని పరిస్థితి ప్రభావాల మీద అనాలిసిస్ చేయాలి. ఆ జియో పాలిటిక్స్ లో ఏ రకంగా ఉంది, ఎందుకంటే నాటోలో వాళ్ళు మెంబర్ గా ఉన్నారు. యూరోప్ అంతా యూనిటీగా ఉంటుంది, అదంతా ఇబ్బంది పెడుతుంది. అన్ని రకాల ఎకానమీలు కొలాప్స్ అయిపోతాయి, ఇబ్బందులు పడిపోతాయి. అమెరికన్ ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది ఎక్కువసేపు నెలగా. ట్రంప్ కనుక 3 నెలలు 4 నెలలు 6 నెలలు ఈ రకంగా ఇదే రకంగా వెళ్తే మాత్రం అమెరికన్ ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. అంచేత మన భారతదేశానికి చాలా విపరీతమైన కష్టం. ఈ కష్టాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే 14 లక్షల మంది 15 లక్షల మంది అక్కడ చాలా ఇబ్బందులు పడి వచ్చేస్తారు.
రావాల్సి ఉంటుంది, ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి. నేను అనేది ఏంటంటే ఏమైనా సరే దాన్ని మనం బయట పెట్టకూడదు, ఇది తప్పు. ఇది ఎందుకంటే ఆర్థిక వ్యవస్థగా మనం ఎలా బయటపడతాం అనేది ఈ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ చాలా కష్టమైన బడ్జెట్ ఇది. అది ఎలా పెట్టాలంటే కొనుగోలు శక్తికి, ప్రజలకి కొనుగోలు శక్తి పాడవుతుంది. రియల్ ఎస్టేట్ చాలా వరస్ట్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో ఎన్ఆర్ఐస్ విత్డ్రా చేసేస్తారు ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళకి ఫైనాన్షియల్ క్రష్ వస్తుంది. వాళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేసుకుని వాళ్ళ కొనుగోలు శక్తిని కాపాడుకోవాలని ట్రై చేస్తారు. ఆ ఇదిలో ఈ రేట్స్ పడిపోవడం అని మార్కెట్ కరెక్షన్ అనేది ఏర్పడుతుంది. అంచేత ఇప్పుడు ఈ ఉద్యోగాలు కూడా మీరు ఐటీ సెక్టర్ కూడా చాలా లోతుగా ఇదైపోతుంది. ఈవెన్ దో మన ఇండియన్ ఐటీ సెక్టర్ చాలా ఇబ్బందులకు లోనైంది, అది కష్టం. సో ఈ టైంలో ఇప్పుడులో ఉన్న దాన్ని ఎప్పటికైనా నేషనల్ ఐటీ గ్రిడ్ ని తయారు చేయాలి. గవర్నమెంట్ ఐటీ గ్రిడ్ ని ఫామ్ చేసి బడ్జెట్ లో దానికి ఫండ్స్ అలొకేట్ చేసి దేశంలో ఉన్న ఐటీ ఉద్యోగస్తులు ఎంతమంది, ఐటీ వనరులు ఎంతమంది ఉన్నారో మానవ వనరులుగా ఉన్న ఐటీ ఉద్యోగస్తుల్ని ఒక గ్రిడ్ గా తయారు చేసి దానికి ఒక మినిస్టర్ ని ఐటీ గ్రిడ్ మినిస్టర్ గా పెట్టి ఐటీ గ్రిడ్ దాని వాళ్ళు ప్రతి గవర్నమెంట్ తోనూ టైఅప్లు పెట్టుకుని ఐటీ అవసరాలు మీ దేశాలకు ఏ ఐటీ అవసరాలు ఉంటే ఆ ఐటీ అవసరాలు చేయాలని కనీసం దీంట్లో ఒక 30-40 లక్షల మందిని మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. తీసుకుని ఒక 40 లక్షల మందితో ఒక ఐటీ గ్రిడ్, మినిమం 40 లక్షలు ఉండాలి. 40 లక్షల మందితో ఒక ఐటీ గ్రిడ్ తయారు చేయొచ్చు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ కూడా, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రిడ్ కూడా మనం తయారు చేయొచ్చు. ఎందుకంటే అనౌన్స్ చేశాడు $600 బిలియన్ వాళ్ళు ఫండ్ ని కూడా క్రియేట్ చేస్తున్నారు. సో దాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనం ఎదురుకెళ్ళడానికి ఈ 30-40 లక్షల మంది ఐటీ ఉద్యోగస్తుల్ని నేషనల్ ఐటీ గ్రిడ్, నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్రిడ్ ని మనం తయారు చేయాలి. బైలాటరల్ రిలేషన్స్ లో మనకి కంట్రీ టు కంట్రీ ఏ రకంగా ఇస్రో అయితే వాళ్ళకి శాటిలైట్ సేవలు ఇస్తుందో ఆ రకంగా దేశంలో ఐటీ సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు ఇచ్చేందుకు తగ్గట్టుగా ఈ గ్రిడ్ ని తయారు చేయాలి. మన ఇండియాకే ఆల్మోస్ట్ ఈ గ్రిడ్ లో 10 లక్షల మంది మన ఇండియాకే ఉపయోగపడతారు. సో 40 లక్షల మందితో ఈ ఐటీ గ్రిడ్ చేస్తారని నేను సజెషన్ నేను కూడా ప్రైమ్ మినిస్టర్ కి రాస్తాను. ఎందుకంటే ఇది చాలా ఫ్లూయిడ్ లో ఉంది, అన్ని విషయాల మీద వాళ్ళకి అర్థం అవదు. అవన్నీ మనం సిస్టమేటిక్ గా క్లారిఫై చేయాలి, సిస్టమేటిక్ గా చెప్పాలి. ప్రభుత్వం దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ పెద్దగా ఏమి ఉండదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఎందుకంటే ఇది అమెరికన్ ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయాలు ఏ రకంగా మన భారతదేశం మీద ఇంపాక్ట్ అవుతాయంటే చాలా ఎక్కువ రేతులు అవుతాయి, చాలా ఎక్కువగా. సో దాన్ని ఏ రకంగా ఇచ్చేయాలనేది మనం చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు, చాలా లోతైన విశ్లేషణ అందించారు ఈ అంశంపై. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూవర్స్, అది పరిస్థితి. మొత్తానికి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికార పీఠం చేపట్టిన తర్వాత తీసుకునే కీలక నిర్ణయాలు ఒక్కో దేశం మీద ఒక్కో ప్రభావం చూపెడుతుంది. ఇప్పుడు వరకు వారు శాస్త్రి గారు అన్నట్లుగా ఆ ప్రభావం అమెరికా మీద ముఖ్యంగా చూపెడుతోంది. అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఖచ్చితంగా కనబడుతోంది ఇలాంటి నిర్ణయాలే కనుక తీసుకుంటే అని వారు అంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం భారత్ మీద కూడా తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది. సో ఈ ట్రబుల్ షూటింగ్ పనులన్నీ కూడా మన భారత్ చేయాల్సిన అవసరం, ఎమర్జెన్సీ అవసరాలు ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పాలి. అండ్ ముఖ్యంగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ కూడా చాలా ఆలోచించి ఈ ట్రబుల్ షూటింగ్ అంతా చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఒకవైపు మన అభివృద్ధితో పాటు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఎటువంటి ప్రభావం పడుతుందో వాటిని కూడా కన్సిడర్ చేస్తూ బడ్జెట్ తయారు చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా సామాన్యుడు ఏ విధంగా దీనివల్ల లాభపడతాడు, నష్టపోతాడు, మన ప్రభుత్వాలు కూడా ఏ విధంగా దీనికి ప్రభావితమవుతాయో, మన ఆర్థిక వ్యవస్థ కూడా ఏ విధంగా ప్రభావితమవుతుందో ఇవన్నీ కూడా నిశితంగా చూడాల్సిన పరిస్థితులు అయితే ఇప్పుడు ఉన్నాయి. చూద్దాం. మీరు కూడా కామెంట్ చేయండి ఎలా ఉండబోతోంది భవిష్యత్ అనేది. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.